కిషన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడే సమయం, రాజకీయాలు ఎప్పుడు మాట్లాడాలి, రాజకీయాలు ఎప్పుడు చేయాలని మీలాంటి అనుభవజ్ఞులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 15 నిమిషాల తర్వాతనే స్పందించి 10-15 నిమిషాలలో అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో స్పందించి చాలా మందిని 30 పైగా మందిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. దాంట్లో కొంతమంది ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరము. ఇటువంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరిగినాయి భారతదేశంలో. అది గుజరాత్లో రాజ్కోట్లో అమ్యూజ్మెంట్ పార్క్లో 30 మంది చచ్చిపోయారు. అది కూడా ఎప్పుడు మే 2024. ఉత్తరప్రదేశ్లో కూడా కాన్పూర్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది మే 2025లో. కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఇటువంటి సందర్భాలలో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం ఏ రోజు చేయలేదు. మీరు కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ అయ్యి ఉండి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సరే మీరు స్పందించాల్సింది ఏ విధంగా? మీరు స్పందిస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్ళ ఎక్స్గ్రేషియా కానీ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ గురించి మాట్లాడి వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటామని చెప్పాల్సిన సమయం ఇది. ఇవే ఇన్సిడెంట్లు కూడా ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఊహించి జరిగేటివి కావు. ఉన్న వ్యవస్థలు కూడా మీకు తెలుసు, ఉన్న వ్యవస్థలు అది అమెరికా అయినా ఇంగ్లాండ్ అయినా ఆస్ట్రేలియా అయినా ఫైర్ యాక్సిడెంట్లు అయితే ఫైర్ యాక్సిడెంట్లలో మనుషులు చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగేటివి. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉగ్రవాది చర్య ఎలాగైతే మనం అనుకోకుండా జరుగుతాయో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా ప్రకృతి వైఫల్యం వల్ల జరుగుతాయి. అవేమో మానవ తప్పిదం వల్ల జరుగుతాయి. ఈ రోజు పెహల్గాం అటాక్స్ జరిగిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలందరూ కూడా ఒక్కటై ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాయి. మీరు కూడా చూసిర్రు. కానీ మీరు ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన సంఘటనను ఇమ్మీడియట్ గా స్పందించి రాజకీయం చేసి బీజేపీ పార్టీకి ఏదో మైలేజ్ వస్తుందని ఒక బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఒక చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. అది మీకు తగదు. మీరు అవసరమైతే ఈ రాష్ట్రంలో స్పందించాల్సిన సమయంలో స్పందించలేదు. ఏ రోజు కూడా మీరు ఎప్పుడు స్పందించాలి? ఈ రాష్ట్రానికి ఎప్పుడైతే నిధులు అవసరమో అప్పుడు స్పందించాలి. గత 10 ఏళ్లుగా దోచుకుంటా పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఒక్కరోజు స్పందించలేదు మీరు. ఇప్పుడు RRR కావాలి, మనకి ఇప్పుడు మెట్రో కావాలి, ఇప్పుడు రేడియల్ రోడ్స్ కావాలి, హైదరాబాద్ లో మూసి ప్రక్షాళన జరగాలన్నప్పుడు మీరు ఏ రోజు స్పందించలేదు. ఉల్టా ప్రభుత్వాన్ని నిందించడం ప్రయత్నం చేసిర్రు ఈ విషయాలల్లో. ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈ ఫైర్ యాక్సిడెంట్ లో జరిగిపోయినటువంటి మనుషుల గురించి మాట్లాడకుండా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడకుండా, వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు ఒక బాధ్యత గల క్యాబినెట్ మినిస్టర్ గా తెలంగాణలో ఇన్నిసార్లు గెలిచి హైదరాబాద్ నగరం నుంచి గెలిచిన మీరు స్పందించిన విధానం చూస్తే ఎంత దారుణంగా ఉందంటే చావులపై రాజకీయం చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది కిషన్ రెడ్డి గారు. ఇది మీకు తగదని తెలియజేస్తున్నాను.